ఇది ఓ కుటుంబ కథ. ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఓ కుటుంబం కథ. రే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇలా అకౌంటెంట్ ఉద్యోగం చేస్తుంటే ఏదోలా బతికేయడానికి చేస్తున్నట్టుందిరా. అందుకే సివిల్ సర్వీసెస్కి అప్లై చేశాను. ఏదో ఒక సర్వీస్ చేయాలనుంది. నీ మనసులో ఏం లేదా? నా చదువు కోసం అన్నయ్య మా ఊళ్ళో చిన్న మెకానిక్ పని చేసుకుంటూ రాత్రి బౌళ్ళు కష్టపడ్డాడు. లైఫ్ అంతా అక్కడే కష్టపడుతూ చెల్లెలు పెళ్లి చేసి నన్ను చదివించాడు. అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చి చిన్న గ్యారేజ్ పెట్టించాలనుకుంటున్నాను. పుట్టినప్పటి నుంచి ఇక్కడే అలవాటు. ఇప్పుడు అందరం కలిసి అక్కడికి వచ్చి స్థిరపడ్డామంటే కొంచెం కష్టంగా ఉంటుందిరా. కష్టపడి పనిచేస్తే ఎక్కడున్నా సరే కష్టం కనపడదని నువ్వే చెప్పేవాడి అన్నయ్య. అలా ఊరు నుంచి తన అన్నయ్యని కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఒక చిన్న గ్యారేజీ పెట్టించాడు. నమస్తే అన్న. సలాం సాబ్. నా పేరు బోస్. తన సైదులు పని కోసం వచ్చాం. మంచితనం మంచి పనితనం కలిసి త్వరగా పైకి ఎదిగారు. సొంతంగా ఒక పెద్ద గ్యారేజ్ని ఏర్పరచుకున్నారు. అన్ని వచ్చినట్టేగా? వచ్చినాయి సార్. అన్న శంకర్. నమస్తే. సత్పాల్ సింగ్. నమస్తే సార్. నమస్తే. ఇండియన్ స్పెషలిస్టులు. కొంచెం పక్క. ఏఎస్పి చంద్రశేఖర్. బాగున్నారా అన్నయ్య? నమస్తే. నమస్తే. చాలా ఆనందంగా ఉందన్నయ్య. మిమ్మల్ని ఇలా చూడాలనే వీడి కోరిక. 10 రోజుల నుంచి రోజు వస్తున్నాం. మేం చేస్తూనే ఉన్నాం. అయినా ఏదో రిపేర్ వస్తూనే ఉంది. బండి సర్వీస్ అయిపోయింది. కొత్త బండి తీసుకోవచ్చు కదా. కరీం కాకా దా మళ్ళీ బండి రిపేర్కి వచ్చిందా? కాలేజీలో డ్రాప్ చేద్దాం తీసుకెళ్తుంటే ఆగిపోయింది. అది కాదురా, పెద్ద స్క్రూ పెట్టు. బోసు టైట్ చేయి. బండి అయిపోయింది, కొంచెం చూస్తారా? అరే బోసు, బండి అయిపోయిందంట చూడు. వెళ్ళరా. నువ్వు పక్కనే ఉన్నావుగా, చూడు. సర్లే. ఈ జన్మలో నీకు పెళ్ళి అవ్వదు. ఏం శంకర్, పెద్ద ఆయన కరీములా కనిపించట్లేదు? రావట్లేదా? వారం రోజుల నుంచి అసలు బయటికే రావట్లేదు. వాళ్ళ అమ్మాయి చనిపోయింది కదా, కాలేజీ నుంచి వస్తుంటే లారీ గుద్దిందంట. భగవంతుడు అప్పుడప్పుడు ఎందుకింత కఠినంగా ఉంటాడో అర్థం కాదు. భగవంతుడు కాదయ్యా, మనుషులు. చంపేశారయ్యా. రోడ్డు మీద పడేసి యాక్సిడెంట్ అంటున్నారయ్యా. ఒక్కతే కూతురు, నలుగురు కలిసి చంపేశారు. ఆ అనుమానం మాకు ఉంది. కానీ బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. సాక్ష్యాలు కూడా లేకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేశారు. అదే తలుచుకుంటూ ఆ అమ్మా నాన్నలు బయటికి కూడా రాలేక ఇంట్లోనే ఏడుస్తూ బతుకుతున్నారా? నేను అర్థం చేసుకోగలనురా. కానీ చట్టం ఎప్పటికైనా వాళ్ళని పట్టుకుంటుందని నా నమ్మకం. ఎప్పటికైనా అంటే? నువ్వైనా చెప్పరా. బండి రిపేర్ కాదు కదా, రాగానే వెంటనే చేసేయడానికి. ఊరు మనుషులు ముక్కుసూటి మనుషులు అవ్వడంతో నేరుగా అక్కడికే వెళ్లారు. ఎవడా నువ్వు? పొద్దున్నే కాలేజీకి వెళ్ళిన ఆడపిల్ల సాయంత్రం తిరిగి రావడం 1 గంట లేట్ అయితే వాళ్ళ అమ్మా నాన్నలకి ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయంగా ఉంటుంది. అసలిక తిరిగి రాదని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా?
నలుగురు చనిపోయారు. తెలిసింది. యాక్సిడెంట్ అంట కదా? మీరేనా? మీరు కాదని ఒక్క మాట చెప్పండి. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో వీళ్ళు అలాగే చనిపోయారు. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, చంపబడితే వీళ్ళు అంతే. ఏం చేశారో మీకు అర్థమవుతోందా? బ్రతుకు తెరువు కోసం మీరు ఈ ఊరు వచ్చారు. మంచోళ్ళన్నా మీరు. మంచితనానికి ధైర్యం కూడా తోడవ్వాలి. ధైర్యం అంటే చంపడమా? ఎదుటోడి కష్టం విని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ అడుగు జనతా గ్యారేజ్ వైపే మళ్ళింది. కష్టంలో ఉన్నోడు కన్నీరు చూస్తే ముందు వెనక ఆలోచించలేదు. మామూలు ఇవ్వకపోతే కొట్టి చంపేస్తావా? అదేగా రౌడీజం అంటే. నీది వేరే టైపా? నాకున్నది ఒక్కతే చెల్లెలు. చాలా గారాభంగా పెంచాం. తను ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి మీ తమ్ముడిని ఇష్టపడిందట. వాళ్ళ ప్రేమకు అడ్డు చెప్పాలని కాదు, కానీ మేము ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఎంక్వైరీ చేశాం. ఎక్కడ పొంతన లేని సంబంధం అనిపించింది. కానీ తన ఇష్టానికి అడ్డు చెప్పడం నాకు ఇష్టం లేదు. తను మాతో పాటు బాంబే వచ్చేసి అక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈ ఇల్లు వదిలి రావడం కుదరదు. నన్ను ఇలా చూసే ఇష్టపడ్డానని చెప్పింది మీ చెల్లెలు. మీకేదైనా ఇబ్బంది అయితే తను తీసుకెళ్ళిపోవచ్చు. నేను జీవితాంతం ఇంట్లో ఉందామని నిర్ణయించుకున్నాను. ఆడపిల్ల మనుషులు మీ భయం తప్పనను, కానీ మీ అమ్మాయిని ఈ ఇల్లు గుండెల్లో పెట్టుకు చూసుకుంటుంది. నా మాట నమ్మండి. రోజులు గడిచే కొద్ది జనం దృష్టిలో దేవుళ్ళయ్యారు, కొందరికి శత్రువులు కూడా. పట్టుకో. నమస్తే, ముఖేష్ రాణా. నమస్తే. మీరు చంపేసిన సందీప్ రాణా అన్నయ్యనే. బోస్ తీసుకెళ్ళి. చిన్నదా చాలా ముద్దుగా ఉన్నాడు. రండి, కూర్చోండి. వాడికి అమ్మాయిని దారుణంగా చంపాడు. దానికి మీరు వాడిని చంపారు. చెల్లుకు చెల్లు. మీరు చేసిన దానికి నాకేదైనా కోపం ఉంటుందేమో అని అనుకోవద్దు. నాదంతా వ్యాపారం కోలా. ఇలాంటి వాటి గురించి ఆలోచించే టైం లేదు. నాకు అంత టైం లేదండి. ఒక చిన్న మెకానిక్ని నేను. బళ్లతోటే సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు మీ మనుషులు నా మనుషుల జోలికి వస్తున్నారు. వద్దని మీరు ఒక మాట చెప్తే బాగుంటుంది. మీరెవరి జోలికైనా వెళ్ళి ఆ భయంతో వాళ్ళొచ్చి మా తలుపు తడితే తప్ప మేము ఎవరి జోలికి వెళ్ళాం. మీరు కూడా మీ వాళ్లతో ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్తే ఎవరి పనుల్లో వాళ్ళుంటాం. వ్యాపారం అన్న తర్వాత తెలుసో తెలియకో 10 మంది జోలికి వెళ్తాం. వాళ్ళు మాత్రం ఎక్కడికెళ్లాలో తెలియక ఇక్కడికే వస్తారు. నమస్కారం అండి. నమస్తే. ఎవరండి? నా పేరు సీతారాం అండి. ఆ. స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. 6 నెలల క్రితం ఒక అతని దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను. నెల నెలా కొంచెం కొంచెం తిరిగిస్తూ వడ్డీతో సహా కట్టేశాను. అయినా ఇల్లు తందేనని మమ్మల్ని కొట్టి ఇంట్లోంచి బయటకు గెట్టేశాడు. భార్య బిడ్డలు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి మీ దగ్గరకు వచ్చానండి. అన్నయ్య, పెళ్ళాం బిడ్డలు రోడ్డు మీద ఉన్నారంట. నువ్వు వెళ్ళి ఆ పని చూడన్నయ్య. గుడికి నేను లక్ష్మి వెళ్ళొస్తాం. రండి. అక్క బావగారు కూడా వచ్చింటే బాగుండేది కదండి. అవును. ఆనంద్, ఆనంద్ మై బాయ్. డాడీ పిలుస్తున్నారు, చూడు. డాడీ వైపు చూడు.
ముందు చెక్ పోస్ట్ లేదే. హార్న్ కొట్టినా రావే. నేనే ఇలాంటిదేదో జరుగుతుందన్న భయంతోనే మీరు చేసే పనులు ఆపమని పదే పదే చెప్తూ వచ్చాను. ఒక్కసారి వాళ్ళని చూడండి. భయపడుతూనే వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఇంటికి పంపారు. కానీ వాళ్ళ భయం ఇంత త్వరగా నిజమవుతుంది తెలియక ఎలా నిలబడ్డారో చూడండి. పోయినోళ్ళ గురించి బాధపడుతూ బతకలేం. అమ్మా నాన్నని పోగొట్టుకున్న వాడి కోసమైనా మీరు ఇవన్నీ ఆపాలి. జరిగిన దానికి క్షమించండి అని ఒక్క మాటతో సరిపుచ్చడం నాకు ఇష్టం లేదు. నన్ను నేను శిక్షించుకోవడం కోసం ఈ బిడ్డని మీకు ఇచ్చేస్తున్నాను. జీవితాంతం వీడు మీ దగ్గరే పెరుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన నష్టం వల్ల మేము చేసే పనులు ఒక్కటి కూడా ఆపం, ఇంకా పెరగచ్చు కూడా. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎప్పటికీ ఈ ఇంటి నీడ కూడా వాడి మీద పడదు. అమ్మ తరపు కుటుంబం తప్ప నాన్న తరపు కుటుంబం ఒకటి ఉందని కూడా వాడికి చెప్పకుండా పెంచుకోండి. ఇలాంటిదేదో జరుగుతుందన్న భయంతోనే మీరు చేసే పనులు ఆపమని పదే పదే చెప్తూ వచ్చాను. ఒక్కసారి వాళ్ళని చూడండి. భయపడుతూనే వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఇంటికి పంపారు. కానీ వాళ్ళ భయం ఇంత త్వరగా నిజమవుతుంది తెలియక ఎలా నిలబడ్డారో చూడండి. పోయినోళ్ళ గురించి బాధపడుతూ బతకలేం. అమ్మా నాన్నని పోగొట్టుకున్న వాడి కోసమైనా మీరు ఇవన్నీ ఆపాలి. జరిగిన దానికి క్షమించండి అని ఒక్క మాటతో సరిపుచ్చడం నాకు ఇష్టం లేదు. నన్ను నేను శిక్షించుకోవడం కోసం ఈ బిడ్డని మీకు ఇచ్చేస్తున్నాను. జీవితాంతం వీడు మీ దగ్గరే పెరుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన నష్టం వల్ల మేము చేసే పనులు ఒక్కటి కూడా ఆపం, ఇంకా పెరగచ్చు కూడా. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎప్పటికీ ఈ ఇంటి నీడ కూడా వాడి మీద పడదు. అమ్మ తరపు కుటుంబం తప్ప నాన్న తరపు కుటుంబం ఒకటి ఉందని కూడా వాడికి చెప్పకుండా పెంచుకోండి. చూడాలనుంది. వాడెక్కడున్నా బాగుండాలని కోరుకుందాం. బావతో ఆడుకోబుచ్చి. చెప్పండి
రేయ్, ఇది ఫినిష్ చేసి లేవాలి. అమ్మక్యూ. అమ్మా నాన్న వాళ్ళు ఎలా చనిపోయారు మావయ్య? యాక్సిడెంట్ లో పోయారు. వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడు ఫోటోల్లో కూడా చూడలేదు. ఫోటోలు ఏవి లేవు. మీ అమ్మ అచ్చం నాలా ఉండేది, మీ నాన్న నీలా ఉండేవారు. సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంత తన అడుగుల్లో అడుగేసి ఘనదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటిక సంత మన తదుపరి మిగలాలంట కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దల్లే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెర్రైత తీరైవో కొంచెం చల్లడిల్లిందో ఈ తల్లికే ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం నెమ్మదిగా తిను. ఏంటా తొందర? న్యూ ఆఫీస్ లో జాయినింగ్ ఈ రోజే. ఫస్ట్ డేనే లేట్ అయితే ఎలా? ఎల్బీ కెమికల్స్ లోనే కదా జాబ్. కొంచెం లేట్ ఏంటి, అసలు వెళ్ళకపోయినా పర్లేదు. యూనో వాళ్ళ ఫ్యాక్టరీస్ వల్ల ఎంత పొల్యూషన్ తెలుసా? దే కిల్లింగ్ ది ఎన్వైరన్మెంట్. ప్లీజ్ నాట్ అగైన్. నాకేదో చేయాలంది. చేయనివ్వు. వెళ్ళొస్తానమ్మా. బాయ్.
ఆనంద్, అలాంటి చోటు కాకపోయినా నువ్వు కూడా ఏదైనా మంచి జాబ్ చూసుకోవచ్చు కదా. యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ బిల్డింగ్ ఏ సీరియస్ కెరియర్. వాళ్ళ ఆమె సీరియస్ కెరియర్ మావయ్య, ఈ ఎన్వైరన్మెంట్ ని కాపాడటం. అది కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ సీరియస్ జాబ్ కెరియర్. నీ కోసం కాకపోయినా నీ లైఫ్ లో వచ్చేవాళ్ళ కోసం, నీ పిల్లల కోసం. యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ నౌ. నేను చేసేది అందరి కోసం మావయ్య. ఈ నీ నా ఏంటి, ఐ మీన్ వీర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ థింగ్, అర్త్. మనం అందరం ఓకే. సీ మావయ్య. I'll also make a move. వాడిప్పుడు మాట్లాడిన మాటలు నీకెవరిలాగా అనిపించలేదా? వాడు ఎప్పుడూ అంతే కదరా. నాకెందుకో వాళ్ళలాగే అనిపించింది. ఎవరిలాగా? జనతా గరాజ్ వాళ్ళలాగా. సిటీలో మొత్తం 500 ఎకరాల్లో బస్తీలున్నాయి. కొంచెం కూడా డెవలప్మెంట్ లేక ఎలా పడితే అలా మురిగ్గా ఉన్నాయి. దానికి సంబంధించి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను. మొత్తం 500 ఎకరాల బస్తీలని ఖాళీ చేయించి నాకు అప్పగిస్తే 250 ఏకర్స్ లో వాళ్ళకి అందమైన టౌన్షిప్స్ కడతాను. ఇళ్ళు, రోడ్స్, పార్క్స్ ఎక్సెట్రా. మిగతా 250 ఎకరాలు కమర్షియల్ స్పేస్ లాగా డెవలప్ చేస్తాను. దట్స్ మై షేర్. బస్తీ వాళ్ళ కోసం కట్టే 250 ఏకర్స్ మొత్తం నా ఖర్చే. బస్తీలు మొత్తం పోయి చాలా పాష్ డెవలప్మెంట్ కనపడి మీకు గవర్నమెంట్ అచీవ్మెంట్ లాగా పేరు వస్తుంది. ఆఫ్ కోర్స్ నాకు కూడా మంచి డీల్ అవుతుంది. వినడానికి చాలా బాగుంది ముఖేష్ గారు, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. కానీ ప్రతిపక్షాల గురించి మీకు తెలుసుగా, మంచి చేసినా అందులో ఏదో లొసుగుందని గోలగోల చేస్తారు. త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయం తెలుసుకుంటాను. మంచి పని కాబట్టి ఎవరూ ఇబ్బంది చెప్పరని నా నమ్మకం. అమ్మా, నాతో నువ్వు ఒక విషయం చెప్పాలి. నువ్వేమైనా చిన్నపిల్లాడివా ఇంకా నేను చెప్పడానికి? అదైతే నువ్వే అడగొచ్చుగా మీ నాన్నని. వేద కన్స్ట్రక్షన్స్ గ్రూప్స్ కొత్త వెంచర్ స్టార్ట్ చేసి చాలా పెద్దగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. నాకు వాళ్ళతో పార్ట్నర్షిప్ జాయిన్ అవ్వాలని ఉంది. కోట్లతో వ్యాపారం నువ్వెలారా? చాలాసార్లు నీ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చారు కదా, నువ్వు ఒక మాట చెప్తే కాదనరు. తప్పు. సాయం కోసం వచ్చారు కదా అని తిరిగి ఏదైనా అడిగితే దందా అవుతుంది. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బిజినెస్ పీపుల్, ఆఫీసర్స్, పాలిటీషియన్స్ అంతా మన ఇంటికి వస్తారు. ఒక్కళ్ళని ఒక్కసారైనా వాడుకున్నావా? ఓకే, వాడుకోవడం మీకు ఇష్టం లేదు. రోజు బోల్డంత మంది సాయం కోసం మీ దగ్గరికి వస్తారు. మీరు కూడా నా కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం అనుకొని అడగండి. నా కొడుకు బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాడు. చాలా తెలివైన వాడు. ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని అడగడం సాయం. నా కొడుకు కోట్లలో మునిగి తేలాలి, మీ వ్యాపారంలో వాడికి కూడా వాటా ఇవ్వండి అని అడగటం ఏమంటారో నాకు కూడా తెలియదు. నీకు తెలిస్తే చెప్పు. ఆర్టీఓని తీసుకొచ్చాం. వేద కన్స్ట్రక్షన్స్ గ్రూప్స్ కొత్త వెంచర్ స్టార్ట్ చేసి చాలా పెద్దగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. నాకు వాళ్ళతో పార్ట్నర్షిప్ జాయిన్ అవ్వాలని ఉంది. కోట్లతో వ్యాపారం నువ్వెలారా? చాలాసార్లు నీ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చారు కదా, నువ్వు ఒక మాట చెప్తే కాదనరు. తప్పు. సాయం కోసం వచ్చారు కదా అని తిరిగి ఏదైనా అడిగితే దందా అవుతుంది. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బిజినెస్ పీపుల్, ఆఫీసర్స్, పాలిటీషియన్స్ అంతా మన ఇంటికి వస్తారు. ఒక్కళ్ళని ఒక్కసారైనా వాడుకున్నావా? ఓకే,
వాడు కూడా మీకు ఇష్టం లేదు. రోజు బోల్డ్ మంది సాయం కోసం మీ దగ్గరికి వస్తారు. మీరు కూడా నా కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం అనుకుని అడగండి. నా కొడుకు బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాడు. చాలా తెలివైన వాడు. ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని అడగడం సాయం. నా కొడుకు కోట్లలో మునిగి తేలాలి, మీ వ్యాపారంలో వాడికి కూడా వాటా ఇవ్వండి అని అడగటం ఏమంటారో నాకు కూడా తెలియదు. నీకు తెలిస్తే చెప్పు. ఆర్టీఓని తీసుకొచ్చాం. నమస్తే. ఇక్కడికి పిలిపించినందుకు ఏమీ అనుకోవద్దు సార్. మీతో మాట్లాడడానికి నేనే వస్తే ఆఫీసులో మీ తోటి వాళ్ళ దగ్గర మీకు చిన్నగా ఉంటుంది. 6 నెలల క్రితం ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం గురించి. కుటుంబానికి 2 లక్షలే కదా ఇచ్చింది. అందులో 75,000 మీకే ఇవ్వాలన్నారంట. ఎందుకని అడిగితే మనుషుల్ని పెట్టి కొట్టించారంట. బయటికి చెప్తే చంపేస్తామని బెదిరించారంట. ఆ 15 కుటుంబాలు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు మనుషులు పోయి అసలే బాధలో ఉన్నారు. ఇంకా బాధ పెట్టడం తప్పు. పిలిచి వాళ్ళకి ఇచ్చేయండి. బెదిరించడం లేదో స్టైలా? పేరుకే ఆఫీసర్ని. నీకంటే పెద్ద పెద్ద గూండాలు ఉన్నారు నా దగ్గర. నన్ను భయపెట్టడానికి ట్రై చేయకు. నీకు కూడా కావాలంటే అడుగు. 5ో 10 పాడేస్తా. పిల్లల లోపల తీసుకెళ్ళండి. నేనేమడిగాను, మీరేం చెప్పారు? ఆ 15 కుటుంబాలు ఇప్పుడు మీ ఆఫీస్లోనే ఉన్నాయి. ఆఫీస్కెళ్ళి మీరు 1 గంటలో వాళ్ళ చెక్కులు వాళ్ళకిచ్చేయాలి. లేకపోతే గచ్చిబౌలిలో కొత్తగా కడుతున్న ఇల్లు పూర్తిగా వచ్చిందిగా, రాత్రికి రాత్రి నేలమట్టమవుతుంది. 10 లక్షల కోసం ముచ్చటపడి కట్టుకుంటున్న 5 కోట్ల ఇంటిని పోగొట్టుకోవని నాకు తెలుసు. కానీ 10 గంటలో అయిపోవాలి. అందరం వచ్చేసాగా, మీటింగ్ స్టార్ట్ చేద్దామా? ఇంకా ఒకరు రావాలి. నమస్తే. లేట్ అయినందుకు క్షమించండి. ఒక చిన్న రిపేర్ చేసి రావాల్సి వచ్చింది. ముఖేష్ గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలుసు కదా. దాని గురించి మీ అభిప్రాయాలు ఓపెన్ గా చెప్పండి. ముఖేష్ గారు అందరికీ కావలసిన వారు. ఆయన ఏం చేసినా బిజినెస్ తో పాటు 10 మందికి మంచి జరుగుతుంది. దీన్ని రాజకీయం చేయకుండా అందరం యునానిమస్ గా ఒప్పుకోవాలన్నది నా ఫీలింగ్. కరెక్ట్ గా చెప్పారు. పేదలకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టుని వెంటనే ఆచరణలో పెట్టాలి. స్లమ్స్ లేకుండా అందమైన కాలనీలు వస్తాయంటే మా పార్టీకి కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. ముఖేష్ గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి మీరేమంటారు సత్యం గారు? పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఎవరు కాదంటారు సార్. చాలా సంతోషం. కాకపోతే ఒక చిన్న వివరణ. బస్తీ మొత్తం ఖాళీ చేసి ఆయనకి అప్పచెప్పిన తర్వాత ముందుగా వాళ్ళ ఇళ్లు కడతారా, లేక తన 250 ఎకరాలు డెవలప్ చేసుకుంటారా? అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే నాకు క్యాపిటల్ కావాలి కదా. ముందున్న 250 ఏకర్స్ డెవలప్ చేస్తే ఫైనాన్షియల్ గా ఈజీ అవుతుంది. అది మాకు కుదరదు. ఇల్లు వాకిలి వదిలి మీ మీదున్న నమ్మకంతో కొన్నాళ్ల పాటు ఎక్కడెక్కడో బతుకుతారు. మీరు మీ కాంప్లెక్స్లు కట్టుకున్న తర్వాత కొన్నాళ్లకు ఏదైనా ఇబ్బంది వస్తుంది.
ఇంత అందమైన కాంప్లెక్స్ల మధ్య ఈ పేదవాళ్ల ఇల్లేంటి అనే ఆలోచన మీకొస్తే అప్పుడు వాళ్ళకి ఎక్కడికెళ్లాలో తెలియదు, ఎవరినడగాలో తెలియదు. ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగే ఓపిక వాళ్ళకుండదు. మంచి మనసుతో కొంచెం కష్టమైనా ముందు వాళ్ళిళ్ళు కట్టండి. ఇంపాసిబుల్. అయితే నాకు కూడా కష్టం. నా అభిప్రాయం కూడా అడిగినందుకు అందరికీ నమస్కారం. దీన్ని ఇంతటితో ఆపితే బెటర్. ఇంతమందికి ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ నో అంటే ప్రాజెక్ట్ ఆపుతారా? మనమందరం ఓకే అనుకుని ముందుకెళ్ళినా చివరికి జనం న్యాయం చేయమని తన దగ్గరికే వెళ్తారు. అప్పుడు గొడవ ఆపడం కంటే ఇప్పుడు ఆపడమే మంచిది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ స్లమ్స్ ప్రాజెక్ట్ కోసం ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కి బ్రేక్ పడింది. బస్తీలు మొత్తం తీసేసి కొత్తగా ఇల్లు కట్టే ప్రాజెక్ట్ కి సత్యంగా అడ్డు చెప్పడం వల్ల ఆగిపోయింది. దీనికి మీరేమంటారు? జనతా గ్యారేజ్ సత్యం గారు ఏం చేస్తే అది మంచిది. ఆయన వద్దంటే మాకు వద్దు. సత్యంగా చెప్పారంటే అదే సత్యం. జనతా గ్యారేజ్ ఇస్ కరెక్ట్. జనతా గ్యారేజ్ ఇస్ కరెక్ట్. జనతా గ్యారేజ్ ఏం చెప్తే అదే కరెక్ట్. 5,000 కోట్ల ప్రాజెక్టు ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ వల్ల క్యాన్సిల్ అయిందా? టూ మచ్ డాడ్. అలాంటి బిజినెస్ ఓకే చెప్పడానికి గవర్నమెంట్ కూడా భయపడుతుంది. జనతా గ్యారేజ్కి స్టేట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ బిగ్గెస్ట్ అండ్ రూత్లెస్ బిజినెస్ మ్యాన్ అని పెట్టాను ఎప్పుడు. బట్ ఇంత భయమా? బట్ ఐఎమ్ నాట్. నిజమేరా, చాలా పెద్దోడనయ్యాను. కానీ 25 ఏళ్లుగా భయపడుతూ భయపడుతూ అయ్యాను. నువ్వలా భయపడకూడదు. భయపడకూడదు. సార్ 2 రోజుల నుంచి బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందండి. ఏసీ కూడా పనిచేయట్లేదు. ఒకసారి లైట్లు కూడా చెక్ చేయండి. 3 రోజులు పడద్దు. ఏ తారీఖు అండి? మా ఓనర్ కూడా చెప్పాలి కదా. 14 వచ్చి తీసుకెళ్ళండి. సరే సార్, 14 తారీఖు ఇస్తానన్నారండి. సార్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది కదండి. 14 తారీఖు వచ్చి తీసుకెళ్తానండి. సునంద, మై కొలీగ్, గుర్తుందా? న్యూరాలజిస్ట్. ఓ ఎస్ ఎస్ ఎస్. హౌ ఆర్ యు అండి? ఫైన్, థ్యాంక్ యూ. హీస్ మై హస్బెండ్ రాజేష్. హాయ్ అండి. నైస్ టు మీట్ యు. మా అబ్బాయి వరుణ్ తెలుసు కదా? వరుణ్, యా, దట్ ఫేర్ లుకింగ్ బాయ్. ఇప్పుడేం చేస్తున్నాడు? 5 years యాక్సెంచరీలో పనిచేసి రీసెంట్లీ ఫ్లోటెడ్ హిస్ ఓన్ కంపెనీ. హీఈస్ డూయింగ్ ప్రిటీ వెల్. వాడి మధ్య 2-3 సార్లు మీ బుజ్జిని చూశాడంట. చాలా బాగా నచ్చింది వాడికి. తన్నే పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. అఫ్ కోర్స్ మా ఇద్దరు కూడా హ్యాపీనే. ఇద్దరం కలిసి వచ్చి చెప్తే బాగుంటుందని అనుకున్నాం. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ సునంద. కానీ మాకు ఎప్పటి నుంచో బుజ్జికి ఆనందించే చేస్తే బాగుంటుందని మా కోరిక. మాకు కూడా ఆ డౌట్ ఉంది. కానీ వాళ్ళిద్దరికి అసలు పడదని, ఇప్పటికీ చిన్నపిల్లలా ఫైట్ చేసుకుంటూ ఉంటారని మేమందరం అనుకుంటూ ఉంటాం. అది నిజమే. కానీ మనసులో ఎక్కడో చిన్న ఆశ. కొద్ది కాలం వెయిట్ చేసైనా వాళ్ళిద్దరిని ఒకసారి మనసులో మాట అడగాలనుకున్నాం. గాడ్ నోస్ వాట్స్ గోనా హ్యాపెన్. ఎలా ఉంది ముంబై? ముంబై కాదు, బయటికి రావడమే కొత్తగా ఉంది. ఫ్రీగా ఉంది. అసలు ఏం కోర్స్ చేద్దామని వచ్చావు ఇక్కడికి? కోర్స్ లేదు, తొక్కలేదు. హైదరాబాద్ లో ఉంటే ఫుల్ రెస్ట్రిక్షన్స్. నాకు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళకూడదు, పైగా నైట్ అంటే అస్సలు వెళ్ళకూడదు. ఏం చేయాలి మరి? ఇంట్లో అమ్మమ్మలా కూర్చోవాలా? అండ్ యు నో ద సాడెస్ట్ పార్ట్, బాయ్స్ నాతో సరదాగా మాట్లాడాలంటే భయపడతారు అక్కడ. యు కాల్ ఇట్ అ లైఫ్. సో ఇప్పుడేం చేద్దామని? ఏమీ ప్లాన్ చేయలేదు, చెయ్యను. ఏదనిపిస్తే అది చేస్తాను, ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. అపార్ట్మెంట్ లో అందరివి ఆగిన మంది మాత్రం ఆగకూడదు. ఓకే, 2 hours నాన్ స్టాప్ గా కాల్చాలి. ఇంకోటి ఇదిగో.
ఎవడో ఇట్టే చూస్తున్నాడు. దీపావళి కదా, అందమైన ఆడపిల్లలందరం బయటే ఉంటామని. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మాట్లాడాలి. తెలుగా? ఏంటి, నచ్చానా? నచ్చలేదు, కొంచెం కూడా. ఆడపిల్ల వైపే. ఏంటి అసలు ఎవరు నువ్వు? ఇంత వయసు వచ్చింది, దీపావళి అంటే ఏంటో తెలీదా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. వాళ్ళంటే పిల్లలు, మనలాంటి వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకపోతే టీవీలో పేపర్లో అగేన్స్ట్ క్రాకర్స్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నా మీరేమో ఎడ్యుకేట్ అవరా? పోండే, పొల్యూట్ చేసిన చాలు, మూవ్. ఎవడో ఇట్టే చూస్తున్నాడు. దీపావళి కదా, అందమైన ఆడపిల్లలందరం బయటే ఉంటామని. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మాట్లాడాలి. తెలుగా? ఏంటి, నచ్చానా? నచ్చలేదు, కొంచెం కూడా. ఆడపిల్ల వైపే. ఏంటి అసలు ఎవరు నువ్వు? ఇంత వయసు వచ్చింది, దీపావళి అంటే ఏంటో తెలీదా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. వాళ్ళంటే పిల్లలు, మనలాంటి వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకపోతే టీవీలో పేపర్లో అగేన్స్ట్ క్రాకర్స్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నా మీరేమో ఎడ్యుకేట్ అవరా? పోండే, పొల్యూట్ చేసిన చాలు, మూవ్. तुम्हारे बाल अच्छे. ओके ओके, करो करो काम करो. హాయ్, గుడ్ మార్నింగ్. అక్కడ నుంచిన అతను ఎవరు? అందరిని అలా చూస్తున్నాడు. వాడా చైర్మన్ వాళ్ళ కొడుకు. ఆడపిల్ల కనపడితే చాలు ఒకటే నస. వాడి నుంచి తప్పించుకోవాలంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడను, పెళ్ళైందనో చెప్తే బెటర్. హలో, నాకీ ప్యారేలాల్. ఈ తెలుగు అమ్మాయి ఎప్పుడు చూడలేదు ఆఫీస్లో? 2 days క్రితమే చేరాను. కాసేపు ఫ్రీగా ఉంది, కొన్ని డ్రాఫ్ట్స్ మెయిల్ చేయాలి. ఆమెకి ఇచ్చేయండి, ఆమెకి చాలా డబ్బు ఇస్తుంది. ఇదిగో అమ్మాయి, పని చూడు. లవ్ మీద మీకు ఫీలింగ్ ఏంటి? కాఫీ తాగేసి వస్తా. ఇదిగో, లవ్ లో మీ ఫీలింగ్ చెప్పలేదు. బాగుంటుంది. లవ్ లో ఉందా నీకి? ముంబైలో ఉంటూ లవ్ లో ఎలా ఉంటాను? ముంబైలో లవ్ చేయకూడదు. నేను చేయను. లవ్ లో ఉన్నామంటే హ్యాపీగా ఇద్దరం కలిసి డైలీ పార్క్ లోనో బీచ్ లోనో చేతిలో చేయి వేసుకుని కూర్చోవాలని ఉంటుంది కదా. పర్టికులర్ గా నాకైతే అక్సా బీచ్ లోకి వెళ్ళి కూర్చోవాలని ఉంటుంది. కూర్చోవచ్చుగా. పొల్యూషన్. ఎంత పొల్యూషనో తెలుసా? దగ్గరలో ఒక పెద్ద ట్యానింగ్ ఇండస్ట్రీ ఉంది. అక్కడ కూర్చుంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది. లవ్ కోసం క్యాన్సర్ అవసరమా? అక్షా బీచ్ దగ్గర మన ఫ్యాక్టరీ క్లోజ్ చేసి సీల్ వేశారట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అట కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా క్లోజ్ చేశారు. అసలేం జరుగుతోంది? అందరికీ డబ్బులు సమయానికి ఇస్తున్నాం కదా, అయినా సడన్ గా ఎందుకు ఇలా చేశారు? మన ఆఫీసు నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందట. ఏ లెవెల్లో పొల్యూషన్ లీక్ అవుతుందో ఫుల్ డాటా లీక్ చేశారట. ఎవరు చేశారు ఈ పని? అందమైన అమ్మాయిల్ని లవ్ నుంచి దూరం చేసే ఇలాంటి ఫ్యాక్టరీలు మనకి ఉండకూడదు. ఆరు మంచి బియర్లు ఇవ్వండి. మంచి బీర్లా? ఏం బీర్లు మేడం? ఎప్పటి నుంచో అమ్ముతున్నావు కదా, మంచిదేంటో తెలీదా? జబీర్
కూలింగ్ లైట్గా ఉంది మేడం. అందుకే ముందే తీసుకెళ్తున్నా. ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఎవరు మన తింటానుకో పొద్దునే బయలుదేరాడు. హలో, మార్నింగ్ మార్నింగ్. ఏదో వర్క్ మీద వెళ్తున్నట్టున్నారు. ఎవరైనా ఎన్వైరన్మెంట్ ని పాడు చేస్తున్నారా? యా, మనుషులు ఉంది అందుకేగా అందరం హక్కులా ఫీల్ అయిపోతాం. ఆ కవర్ ఏంటి? ఓ బియర్. ఎన్వైరన్మెంట్ ఏవి పాడవకుండా కొనుక్కొని నా ఫ్లాట్ కి తీసుకెళ్తున్నా. తలుపు టైట్ గా బిగించుకుని ఈవినింగ్ నేను నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తా. నో, నాకు కావాల్సింది ఆ కవర్లో ఏముందని కాదు, ఆ కవర్ ఏంటని. 20 మైక్రాన్ ప్లాస్టిక్ బ్యాగ్. ఇది యాక్చువల్గా 20 మైక్రాన్ కంటే తక్కువ ఉంది. ఎక్కడ కొన్నావు ఇది? ఎవరా మేడం? ఎక్కడ? ఏం మాట్లాడుతున్నారండి? కవర్ గురించి ఎందుకు ఇప్పుడు? ఈ కవర్ ఇండియా బయటగా బ్యాన్ చేశారు తెలుసా? అయినా చాట్ కమ్మేస్తుంది. ఎక్కడ కొన్నావు ఇది? కమ్ 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 విత్ మీ. కమ్. ఓయ్, వదిలేయండి ఒక్కసారి. సార్, ఈ కవర్లు బ్యాన్ చేశారు కదా, ఎక్కడ కొంటావు? ఎక్కడ? సార్ అది ఉన్న కవర్లన్నీ చెప్పి ఎక్కడ కొంటావు? ఏమైంది సార్? ఇప్పుడు ఈ అమ్మాయి బీర్లు కొనడానికి వచ్చిందండి. బ్యాన్ చేసిన ప్లాస్టిక్ కవర్లో పెట్టమ్మేస్తున్నాడు. తప్పు కదా? చెప్పు ఎక్కడ? దాదాలోనా? తీ మొత్తం బ్యాగ్లన్నీ తీ బయటికి. నువ్వు అసలు దీనివల్ల ఎన్వైరన్మెంట్ కి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా మీ అందరికీ? తీ. మొన్న మార్నింగ్ ఎల్బీ కెమికల్స్ జాబ్ లో చేరాను కదా.